తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీ వద్దకు వస్తే మీరు చూపించిన ఆదరణ నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. వేదికను అలంకరించిన పెద్దలకు, రాజంపేట పుర ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క వందనాలు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. నన్ను మొట్టమొదటగా రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయమని పార్టీ ఆదేశించింది. బీజేపీ వాళ్ళు ఆ సీటు కోరుతున్నారని తెలిసినా కూడా ఆ బీజేపీ కోటాలో రాజంపేట పార్లమెంటు లేకుండా చేసినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తర్వాత బీజేపీ వాళ్ళు రాజంపేట కావాలని పట్టుబట్టి తీసుకున్న తర్వాత ఇక్కడ అసెంబ్లీకి నన్ను పోటీ చేయమని పార్టీ ఆదేశించింది. ఇక్కడ అంతవరకు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం శ్రీ పత్యాల చెంగలరాయుడు గారు, శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు పార్టీ టికెట్ కోసం కృషి చేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసినారు. వాళ్ళిద్దరితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ నాకు కావాల్సిన వాళ్లే. తెలుగుదేశం పార్టీకి నాతో పాటు వాళ్ళు కూడా కన్న బిడ్డలు లాంటి వాడే అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. శనివారం రోజున నేను చెంగలరాయుడు గారు, జగన్మోహన్ రాజు గారు కలిసి తెలుగుదేశం పార్టీ విజయవాడ ఆఫీస్లో వర్క్షాప్ హాజరైనాం. ఎయిర్పోర్ట్ లో నేను చెంగలరాయుడు గారు కలుసుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నువ్వు పార్లమెంటుకు నీకు రాజంపేటలో నేను ఇంత మెజార్టీ తెప్పిస్తాను, కోడూరులో నీకు ఇంత మెజార్టీ వస్తుంది అని చెంగలరాయుడు గారే నన్ను శనివారం రోజున ఆశీర్వదించినారు. ఆదివారం రోజున బీజేపీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకొని పార్లమెంట్ సీటు వాళ్ళు తీసుకున్నారు. సోమవారం రోజున నా పేరు మీద పార్టీ వాళ్ళు రాజంపేట నియోజకవర్గంలో సర్వే చేసినారు. ఈ పరిణామాలు ఒకదాని వెనుక ఒకటి శనివారము, ఆదివారము, సోమవారము అనుకోకుండా జరిగిపోయినాయి. నాకు ఇంకొకరి విషయాల్లో జోక్యం చేసుకోవాలనే ఆతృత లేదు. కేవలం కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని పార్టీ తీసుకునే నిర్ణయంగా నేను భావిస్తున్నానే తప్ప కార్యకర్తల ఆమోదం మేరకు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంగా నేను భావిస్తున్నానే తప్ప నేను ఈ రోజు నేను పేపర్లో యాడ్ ఇచ్చినారు. చెంగలరాయుడు గారు, జగన్మోహన్ రాజు గారు కలిసే ఉన్నారు. దాంట్లో కూడా 1989 నుంచి 1999 వరకు మా తండ్రి గారు